కెమెరా ఆఫ్ చేయండి. అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? బయలుదేరదామా? ఏ బిస్కెట్ తిండం అయిందా? నువ్వెందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదో నాకు తెలుసు. అగ్ని, అగ్ని, నీ ప్రాబ్లం నిక్టోఫోబియా కాదు, బ్లెస్సీ. అవును, బ్లెస్సీయే. సరే సారీ. ఓకే సార్. నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. మర్చిపోవాలనుకునే ప్రతిసారి నువ్వు తన్నే గుర్తు చేసుకుంటున్నావు. ఏ మార్పుకైనా ఒక నాందుంటుంది. అది ఇదే ఎందుకు కాకూడదు? నన్నెందుకు ఇలా టార్చర్ పడుతున్నావు? మనం ప్రేమించే వాళ్ళు చివరి వరకు మనతో ఉంటారని నమ్మాను. అట్లీస్ట్ వాళ్ళ మెమరీస్ అవాయిడ్ చేయాలనుకుంటున్నాను. సో ప్లీజ్ తనని గుర్తు చేయకు. మేడం, సార్, తల్లి లేని బిడ్డయ్యా, ఇదిగో ఏడు దొరికేలా వస్తున్నారు సార్. అయ్యా నమస్కారం. ఎందుకు రమ్మన్నారు సార్ ఆయన వచ్చారు సార్. నేను రమ్మని నీళ్ళు కూర్చోమనండి. ఏడవకుండా అక్కడ కూర్చోవయ్యా. సార్ వచ్చేసరిగా ఆయన చూసుకుంటారు. ప్రియా వాళ్ళ నాన్నగారు స్టేషన్లోనే ఉన్నారు మేడం. హంతకుడు ఎవరో తెలుసుకోకుండా వెళ్ళరంట. మీరు ఆ మాట చెప్తే బాగుంటుంది మేడం. సరే మేడం. నేను మాట్లాడినా? నువ్వేం మాట్లాడక్కర్లేదు. ఈ కేసు మాత్రం సాల్వ్ చేసి పెట్టు. పాపం అతను. ఏయ్, నువ్వు హ్యాండిల్ చేస్తానన్నందువల్లగా ఈ ట్రిప్ ని ప్లాన్ చేసావు. ఇప్పుడేంటి కేసులో కొత్తగా కన్ఫ్యూషన్? ఆ బ్లగాడు ఎవరో ఇంకా కనిపెట్టలేదా? వాడు చేసిన దానికి వాళ్ళ అమ్మని ఎందుకు తిడుతున్నావు? క్లూ దొరకలేదా? క్లూ దొరికింది. అక్యూజ్ ని కూడా ఐడెంటిఫై చేశాం. సరే, ప్రాబ్లం ఏంటంటే ఆ అమ్మాయి చనిపోవడానికి ముందు వాడు ఎన్కౌంటర్ లో చనిపోయాడు. కానీ ఎవిడెన్స్, ఫోరెన్సిక్ రిపోర్ట్ అన్ని వాడే అని కన్ఫర్మ్ చేశారు. ఆ అమ్మాయి గోళ్లల్లో ఇరుక్కుపోయిన ఫ్లెష్ ఇంకా సీమెన్ టెస్ట్ అన్నిట్లో వాడి డిఎన్ఏనే ఉంది. ఇప్పుడు ఈ కేసులో నాకు స్ట్రేంజ్ గా అనిపించే విషయం ఏంటంటే 3 వారాల ముందు చనిపోయిన వాడు పోయిన వారం వచ్చి ఎలా చంపగలడు? ఒకటి వాడు దెయ్యం అయి ఉండాలి, లేదా ఈ టైం మిషన్ అని అంటారే ఆ టైప్లో ఏదైనా ఉండాలి. ఈ తుఫాన్ కి 10 రోజులుగా కరెంట్ లేదు కదా? జోకులొద్దు గానీ ఇప్పుడు కేసు గురించి మాట్లాడదామా? లిసన్, ఆ రూమ్ ఒక ఫ్రీజర్ అని కాసేపు అనుకో. 3 వారాల ముందు ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేసి ఆ ఫ్రిడ్జ్ లాంటి రూమ్ లో పెట్టుండాలి. 10 రోజులుగా కరెంట్ లేదు. సో ఐస్ మెల్ట్ అయి బాడీ బయటకు వచ్చి ఉండాలి. అందువల్లే స్మెల్ ఇప్పుడు వచ్చింది. అండ్ ఫింగర్ నెయిల్స్ లో ఉన్న ఫ్లెష్ కూడా ప్రిజర్వ్డ్ గా ఉంది. వాడేలో నా అక్యూజ్డ్. సో నువ్వు ఇదే కేసు రిపోర్ట్ లో రాసి ఫైల్ ని క్లోజ్ చేసి, అలాగే హంతకుడు ఎవరో కూడా ప్రియా ఫాదర్ కి చెప్పు. ప్రియా కేసులో నేను నా పని కరెక్ట్గా చేసుంటే వాళ్ళ నాన్న చనిపోయేవారు కాదు. సమయానికి దొరకని ఏ న్యాయమైనా పనికిరందే. నన్ను వెతుక్కుంటూ ఒక కేసు వస్తుందంటే అందుకో కారణం ఉంది. ఏడవకండమ్మా, మీ బాధని అర్థం చేసుకోగలను. తప్పు చేసిన వాడు అంత ఈజీగా తప్పించుకోలేడు. కనిపెట్టేయచ్చు. నాకు ఆటాప్సీ రిపోర్ట్ కావాలి. ఆ అమ్మాయిని మెడ మీద పొడిచి చంపారు. దేంతో పొడిచారో తెలియట్లేదు. 2 ఇంచుల లోపలికి దిగి శ్వాసనాళాన్ని పంక్చర్ చేసింది. ఏ వెపన్ అని క్లియర్ గా తెలియలేదా? లేదు, కానీ మినిమం 5 ఇంచుల పొడవు 1/2 సెంటీమీటర్ వెడల్పున ఏదో ఒక వెపన్ అయి ఉండాలి. పొడిచిన ప్రెషర్ తో క్యాల్కులేట్ చేసిన దాన్ని బట్టి కిల్లర్ కి 25 to 30 ఇయర్స్ ఏజ్ ఉండొచ్చు. ముఖ్యంగా కంగారు పడకుండా మర్డర్ చేశారు. ఒంటి మీద ఇంకేదైనా మార్క్? రేప్ హరాస్మెంట్ అనడానికి ఏ స్ట్రగల్ మార్కు లేదు.
హత్య జరిగిన రోజున నర్మదా క్యాప్సికం తినడం వల్ల తనకి ఫుడ్ అలర్జీ అయింది. అందువల్ల ఎదురించి పోరాడలేకపోయి ఉండొచ్చు. బ్లడ్ ట్రయల్ ని ట్రాక్ చేయలేకపోయావా? బాడీని రికవర్ చేసినప్పుడు ఎక్కువ రక్తాన్ని తన డ్రెస్సే లాగేసింది, మిగతాది క్లాట్ అయింది. ఇది సరిపోక ఆ రోజు పడ్డ వర్షం ఈ కేసుని కాంప్లికేట్ చేసేసింది. ఎవిడెన్స్ లన్నీ వాష్అవుట్ అయిపోయాయి. గ్రిడ్ మెథడ్ లో సర్చ్ చేసినా ఏమీ దొరకలేదు. సో హత్య ఎక్కడ జరిగిందో కూడా తెలీదు. రిపోర్ట్ ని చూసిన దాన్ని బట్టి ఆ అమ్మాయి చనిపోవడానికి ముందే పొడిచిన వారు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉండాలి. ఇట్స్ నాట్ అ ప్రీ ప్లాన్ మర్డర్. కరెక్ట్. మరి మోటివ్ ఏమై ఉంటుంది? ఏదీ లేదన్నదేగా సమస్య. ప్లెషర్ కోసం చంపుంటే సరేలే సైకో అనుకోవచ్చు. ఆ మొత్తం ఇన్సిడెంట్ 8:20 to 8:40 లోపు జరిగింది. దానికి ముందేం జరిగింది? ఏటీఎం నుంచి 1500 రూపీస్ డ్రా చేసింది. అందులో 400 రూపీస్ మాత్రమే మిస్సింగ్. ఓకే, సో కేస్ ని ఆ 400 రూపీస్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎక్కడ ఖర్చు పెట్టుంటుంది? కానీ ఆవిడ తీసుకోలేదు మేడం. నర్మదా డెబిట్ కార్డ్ డిక్లైన్ అయింది. అందువల్ల తన ఏటీఎంకి వెళ్ళి డబ్బులు డ్రా చేసుకుని వచ్చేలోపు తను సెలెక్ట్ చేసుకున్న గిఫ్ట్ ని ఎవరో కొనుక్కెళ్ళిపోయారు. ఇతరాన్ని చూసి చెప్పండి. ఈయన కాదు సార్, వాడిది ఈ ఏరియానే. ఎరుపు రంగు R15 లో తిరుగుతూ ఉంటాడు. ఒళ్ళంతా పచ్చబట్లతో, చెవులకు స్టడ్తో, చూడడానికి అదో టైప్ గా ఉంటాడు. చూడగానే తేడాగానే అర్థమైపోతుంది. సార్, మన సర్కిల్లో రెడ్ కలర్ R15 ఎవరి దగ్గర ఉందో ఎంక్వైరీ చేయండి. అలాగే ఆ బైక్ తోలే వాళ్ళ ఫొటోస్ కూడా వాట్సాప్ చేయండి ఇప్పుడే, ఇమీడియట్ గా. ఎందుకన్నా మంచిది, ఒకసారి ఏటీఎం లో చెక్ చేయి. జావేద్. ఏంటి సార్, పోలీస్ నుంచి ఫారెన్సిక్ ట్రైనర్ అయిపోయారు? చెప్పండి సార్. ఇక్కడ మర్రేపాలెంలో మీరేగా V1 కేసు కవర్ చేశారు? అవును సార్. కలెక్ట్ చేసిన డీటెయిల్స్ అన్ని మీకు మెయిల్ చేయమంటారా సార్? పంపించండి. డేటా ఇప్పుడు యూస్ఫుల్లే, బట్ అంతకంటే ముఖ్యం మీ ఏరియాలో అన్యూజువల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతున్నాయని కొంచెం పబ్లిక్ తో జల్లై చూసి చెప్పండి. ఓకే సార్. అగ్ని, సీసీటీవీ ఫుటేజ్ లో ఏం చూసామో అదే ఆ ఏటీఎం వాచ్మెన్ కూడా చెప్తున్నాడు. ఫొటోస్ వచ్చాయి, వీళ్ళలో ఎవరైనా ఉన్నారని అతను అడిగి చూద్దాం. సార్, వీళ్ళలో ఎవరు కాదు సార్. నర్మదా తాను కొనాలనుకున్న గిఫ్ట్ ని వాడి దగ్గర 400 ఇచ్చి కొనుండాలి. కానీ బాడీ పక్కన గిఫ్ట్ ఏమీ లేదే. చివరిగా చూసింది వాడే. ఎవరికి తెలుసు, వాడే ఏదైనా చేసి ఉండొచ్చు. సార్, వీడే సార్. Would you like to have something? కాఫీ మన ఎదురుకి. అవును, మనం ఎందుకని ఇలాంటి డల్ గా ఉన్న చోట మీట్ అవుతున్నావు? ఏదన్నా కాఫీ షాప్కి వెళ్దామా? నీ పేరేంటి? సిడ్. అండ్ యూ బ్యూటిఫుల్. రే, ఫుల్ పేరు చెప్పరా. సిద్ధానందం. బాగుందా? ఐ మీన్ పేరు మిస్సే కదా. సెప్టెంబర్ 11th ఎక్కడున్నావు? సెప్టెంబర్. మీలాంటి ఓ అందమైన. రే, చెప్పరా. నా ఫ్రెండ్ మూర్తి గారి ఎంగేజ్మెంట్, సూపర్ పార్టీ, ఫన్, మ్యూజిక్, అదంతా 12th జరిగింది. 11th ఇక్కడే ఉన్నాను. నా బంగారం. గుడ్ వన్. అంటే ఈ మీటింగ్ అంతా మదర్ లవ్ కోసమేనా? వావ్. విస్ మై బేబ్. లవ్ బేబ్. లవ్వా? 2 months గా. One side egg, but still it's a పవిత్రమైన ప్రేమ, you know. అప్పుడు ఆ అమ్మాయి నిన్ను లవ్ చేయలేదని చంపేశావు. ఆకలో గంటలో నుంచి నీళ్ళు రావట్లేదు. ప్రామిస్ గా చెప్తున్నాను.
నేను లవ్ చేసే అందరి అమ్మాయిని అడగండి, వద్దన్నారు అనుకోండి వాళ్ళ తలరాత అంటేనని తిరిగి చూడకుండా వచ్చేస్తాను. నాకంత సీన్ లేదు మేడం. ఆ అమ్మాయి నిన్నే చివరిగా మీట్ అయింది. తనేం చేసావో చెప్పు. ఆ రోజు ఏం జరిగిందంటే, మాచి ఈరోజు నువ్వు నా హెయిర్ స్టైల్ చూడాలి, మైండ్ బ్లోయింగ్ రా. చూస్తావా? చూడవా? ఎక్స్క్యూజ్ మీ, సూపర్ గా ఉంది కదా? వావ్ అండి, సో స్వీట్. రెడ్ హార్ట్. ఇదా మేడం? కాదు, దాని పక్కన 400. వెళ్ళిపోయారా? ఇదిగో వస్తున్నాను. స్వీట్స్, ఈ హార్ట్ ని చూస్తుంటే ఆసమేటిక్ గా ఫీల్ అవుతున్నాను. మేడం కార్డ్ డిక్లైన్ అయింది మేడం. మేడం ఇక్కడ పక్కనే ఏటీఎం ఉంది, అది 400. బేబీ ఇలా ఉంది, దాన్ని బేబీ అంటావా మావా? ఆగరా బేబీ. ఈ గిఫ్ట్ ని నువ్వు నాకు ఇవ్వాలనుకున్నావు, కానీ సర్ప్రైజింగ్ గా నేను నీకు ఇచ్చాను. చూసావా? నార్మా డార్లింగ్, నార్మా డార్లింగ్. నేను చూస్తూనే ఉన్నాను. ఏం కావాలి నీకు? నువ్వే ఈ గిఫ్ట్ ని యాక్సెప్ట్ చేసావు కాబట్టి నా లవ్ ని కూడా యాక్సెప్ట్ చేసావని అనుకోవచ్చా? కేర్ఫుల్ డార్లింగ్, టామ్ జెర్రీ. ఎప్పుడైతే ఆ గిఫ్ట్ ని నా మొహం మీద కొట్టిందో అప్పుడే తను నా కోసం పుట్టలేదని డిసైడ్ అయ్యాను. అందువల్ల సారీ.